నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 4వ వచనము. ప్రియ స్నేహితులారా, నీకున్నటువంటి సమస్యలను బట్టి నీవు కూలిపోయావా? నీ యొక్క భర్త పెడుతున్నటువంటి బాధలను బట్టి, అనుమానమును బట్టి నీవు కూలిపోతూ ఉన్నావా? నీ యొక్క భార్య చేయించినటువంటి పనులను బట్టి నీవు కోల్పోతున్నావా? నీ యొక్క బిడ్డల ద్వారా నీవు కూలిపోతున్నావా? నీ రక్త సంబంధికుల ద్వారా కూలిపోతున్నావా? పాపపు అలవాట్ల ద్వారా, పాపపు క్రియల ద్వారా నిన్ను నీవే నాశనము చేసుకుంటూ హీనదశలో పడిపోయి ఉన్నావా? ప్రియ స్నేహితులారా, నీవు తిరిగి కట్టబడాలనేటువంటిదే దేవుని యొక్క ఆశ. దేవుని ప్రేమ అనంతమైనటువంటిది. ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన పాడైనటువంటి పునాదులను బాగు చేసి మరలా నిన్ను కట్టి ఎత్తైనటువంటి స్థలముల్లో నిన్ను నడిపించగలడు. అందుకోసమే కదా ఆయన తన ప్రాణాన్ని సైతము లెక్క చేయకుండా తన చివరి రక్తపు బొట్టు వరకు నీ కొరకు, నా కొరకు కార్చి మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి నీవు ఆయన ప్రేమ, ఆయన అనురాగము, ఆయన ఆప్యాయత సొంతం చేసుకోవడానికి నీవు ఆయన వైపు తిరిగి ఆయన యొద్దకు చేరినట్లయితే, ఇదిగో నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను మరలా కట్టించుటకు ప్రారంభిస్తాను. దేవుని వాగ్దానము నెరవేర్చునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈ దినమంతయు ప్రభువు కృప మీ ಎಲ್ಲరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్.